నమస్తే రైతులందరికీ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము వర్షాలు అయితే చాలా బాగా పడుతున్నాయి. కంది పంటలో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మనకు కంది పంట అనేది మనకు వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి, విల్ట్ సమస్య వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇదే వీడియోలో మనం ఏంటంటే కంది పంటలో మొదటి 50 రోజుల్లో చేయాల్సిన పని పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి ఏంటంటే ఇప్పుడు కొంచెం టైం దొరకలేదు. సో అందుకోసం మనము ఈ కంది పంట గురించి వీడియోలు అయితే తీయలేదు. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా మీకు కంది పంట గురించి కూడా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము కంది పంటలో ఫస్ట్ కంది పంట వేసిన తర్వాత మనం కలుపు నివారణ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కలుపు నివారణలో భాగంగా సాధారణంగా మీరైతే 5 ఫీట్లు 6 ఫీట్ల అట్లా డిస్టెన్స్ ఏదైతే పెడతారో కంది సాలుకి ఆ సాళ్ళ మధ్యలో మీరు గుంటుక సాయంతో లేదంటే ట్రాక్టర్ సాయంతో మీరైతే గుట్టుక తోలుకోవాల్సి అయితే ఉంటుంది. అట్లా తోలుకుంటే మనకు మధ్యలో కలప అనేది మ్యాక్సిమం అయితే వెళ్ళిపోతుంది. సో ఎక్కడైతే మనకు మొక్క దగ్గర ఉన్న ఏదైతే కలుపు ఉంటుందో అది మీరు లేబర్ల సహాయంతో తీస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో మీకు లేబర్ దొరకని ఎడల మీరైతే ఖచ్చితంగా ఈ కలుపు మందులు అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో అందులో మీకు 2 రకాల కలుపు మందులు అయితే చెప్తా. ఒకటి వచ్చేసి మనకు అదమ కంపెనీ షాక్ ఏదనమాట. సో ఎకరానికి వచ్చేసి 800 ml అయితే మీరైతే స్ప్రే అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కలుపు చిన్నగా ఉన్నప్పుడు అయితే మంచిగా వెళ్ళిపోతుంది. కలుపు అనేది ఒక 4 నుంచి 5 ఆకులు ఉంటే మంచిగా చనిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉంటే మీరు కొట్టి కూడా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మరీ ఎక్కువ ఉంటే మాత్రం మీరైతే లేబర్ సాయంతో తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి వచ్చేసి మనకు ట్రాక్టర్ బ్రాండ్స్ వాళ్ళది హ్యాచ్మ్యాన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ గడ్డిన దీంతో అయితే కొంచెం పోతుంది. సో ఎర్రబడి పోతుంది అనమాట. సో ఇవి రేట్లు అయితే మీకు చాలా ఎక్కువ ఉంటాయి. లేబర్ల ఖర్చు కనుక మీకు తక్కువ అనిపిస్తే లేబర్తోనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీరు కంది పంటలో అంతర పంట సోయాబీన్ వేసినా కూడా ఈ రెండు కూడా కొట్టుకోవచ్చు. అంటే అదామా కంపెనీ షాకేది కొట్టుకోవచ్చు, హ్యాచ్మ్యాన్ కొట్టుకోవచ్చు. కంది సోయాబీన్ మీరైతే కొట్టుకోవచ్చు అనమాట. ఇక మీరు కంది పంటలో ఈ ఏదైతే కలుపు మందు కొట్టిన వారం రోజుల నుంచి 10 రోజుల మధ్యలో మంచిగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. చనిపోయిన తర్వాత మీరైతే ఒక అడుగు మందు అయితే వేయాలి కంది పంటకి అడుగు మందు మీరు 20-20 వేయచ్చు, లేదంటే డిఏపి యూరియా కలిపి వేయచ్చు అనమాట. ఎకరానికి వచ్చేసి ఒక 40 కేజీల డిఏపి, ఒక 20 కేజీల యూరియా వేసేసుకోండి, సరిపోతుంది. ఓన్లీ కంది ఉంటే. సోయాబీన్ కూడా ఉంటే కొంచెం చల్లేసుకోవాలి. కంది పంట ఓన్లీ కంది ఉంటే మాత్రం సాళ్ళ పొంటి వేస్తే సరిపోతుంది అనమాట. అట్లా వేసిన తర్వాత మీరైతే కంది తలలు అయితే కట్ చేయాలి. సాధారణ మీరైతే అడుగు మందు అయితే వేసుకోవాలి. అడుగు మందులో మీరు డిఏపి యూరియా కలిపేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత 40 నుంచి 50 రోజుల మధ్యలో 35 నుంచి 50 రోజుల మధ్యలో మీరైతే కంది తలలు అనేది ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. పైన కంది తలలు అనేది కట్ చేసుకుంటే ఏమవుతుందంటే కింద నుంచి మంచి బ్రాంచెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో కింది నుంచి బ్రాంచెస్ వస్తే అప్పుడు మీకు దిగుబడి అనేది 100% పెరుగుతుంది. మనము గత 2-3 సంవత్సరాల నుంచి రైతులకు అయితే చెప్తా ఉన్నాము. మన దగ్గర కంది తలలు కట్ చేసే మిషన్ కూడా మన దగ్గర ఉంది. మంచి క్వాలిటీ 1000 రూపాయలకు ఉంది, ఆ తర్వాత 1500కు ఉంది. సో ఇట్లా తక్కువ రేట్లోనే ఉంటాయి, ఎక్కువ ఏం రేట్ ఉంటుంది. మన స్ప్రే పంపుకు ఏదైతే ఛార్జింగ్ స్ప్రే పంపు దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, దానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో మీరు ఇట్లా పెంచుతూ ఉంటే అది ఓడని పని. ఒక 1000 రూపాయలు కనుక మీరు ఖర్చు పెట్టగలిగితే మన దగ్గర ఉన్నాయి, 1000 రూపాయలకే ఇస్తూ ఉన్నాము, చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాము. అది తీసుకోగలరు. మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఇది ఉంటుంది. కొంచెం మంచి క్వాలిటీ స్పెషల్ కంపెనీ కావాలంటే అది వచ్చేసి మనకు 1500 రూపాయలు పడుతుంది. సో అది కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది, కావాల్సిన వాళ్ళు తీసుకోగలరు. సో కంది తలలు కట్ చేస్తే ఖచ్చితంగా మీకైతే దిగుబడి అనేది 100% పెరగడం అయితే జరుగుతుంది. ఇక కంది తలలు మీరు 40వ రోజు కంది తల కట్ చేస్తే ఒక 2-3 డేస్లో లేదంటే వెంటనే కూడా ఒక స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ స్ప్రేలో మీరు ఏమేమి తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒక ఫంగిసైడ్ అయితే తీసుకోవాలి. ఇక ఆ స్ప్రేలో కాపర్ ఆక్సిక్లోరైడ్ అన్నా లేదంటే రోకో అన్న, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ తీసుకున్నారంటే మీరు వచ్చేసి ఎక్కువ న్యూట్రియన్స్ అయితే తీసుకోండి. ఆ న్యూట్రియన్స్తో పాటు ఒక దోమ మందు అయితే తీసుకోవాలి, అంతే సరిపోతుంది. మీరైతే ఈ స్ప్రే అయితే తీసుకోవచ్చు. లేదు మీరు రోకో తీసుకునేది ఉంటే రోకో వచ్చేసి మనకు 20 లీటర్ల పంపుకు 30 గ్రాముల రోకో. ఆ తర్వాత మీరు అందులో న్యూట్రియన్స్ అని కలుపుకోవచ్చు, లేదంటే 319 కలుపుకోవచ్చు. 319 కలిపేది ఉంటే ఖచ్చితంగా ఒక 80 నుంచి 100 గ్రాములు 20 లీటర్ల పంపుకు కలుపుకోవాలి. ఒక దోమ మందు అంటే సాధారణంగా మీరు పెగాసిస్ లాంటిది అయితే మీరైతే పోలో కానీ పెగాసిస్ కానీ స్ప్రే అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇమడాక్లోపిడ్ అంటే మనకు హిమాక్లోపిడ్ అయితే మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక దోమ మందు అయితే కలుపుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది మీరైతే ఖచ్చితంగా చేయాలి. పైన తలలు కటింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరైతే స్ప్రే అనేది తీసుకోవాలి. స్ప్రే కనుక తీసుకోకుంటే అక్కడ ఫంగస్ ఫామ్ అవుతుంది. అది పైన తల కట్ చేసిన తర్వాత అక్కడ ఫంగస్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫంగిసైడ్ మందు అనేది తీసుకోవాలి. సో ఖచ్చితంగా ఒక స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు వర్షాలు అధికంగా పడుతూ ఉంటే ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఎప్పుడైతే మీకైతే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే
మీ యొక్క చేనులో నీరు నిల్వ ఉంటే ఖచ్చితంగా నీరు తీసేసే ప్రయత్నం చేయండి. నీరు తీసేసిన తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 1.5 గ్రామ్స్ వేసి డ్రించింగ్ చేయాల్సి అయితే ఉంటుంది. అట్లా డ్రించింగ్ చేస్తే ఖచ్చితంగా మీ యొక్క కంది చేను అనేది చావదు. ఒకవేళ ఖచ్చితంగా చస్తా ఉంటే ఖచ్చితంగా డ్రించింగ్ అనేది చేసుకోవాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేది దాంతో డ్రించింగ్ చేసుకోవాలి. సో అట్లా చేసుకుంటే ఖచ్చితంగా మీకైతే ఆ మొక్క అనేది చనిపోవడానికి ఆస్కారం అయితే ఉండదు. సో ఇదైతే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది సరిపోతుంది వీడియో. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే ఖచ్చితంగా కలుపు మందులు తెచ్చుకున్నాము. కలుపు నివారణ చేసిన తర్వాత మీరైతే అడుగు మందు చెప్పిన తర్వాత మీకు పైన తలలు కట్ చేయాలి. తలలు కట్ చేసిన తర్వాత స్ప్రే ఏం చేయాలని కూడా మీకైతే చెప్పడం జరిగింది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీకైతే నాకు కామెంట్ చేయొచ్చు. లేదంటే మన కంది గ్రూప్లో కూడా యాడ్ కండి. మన కంది గ్రూప్లో ఏమైనా నేను ప్రతి విషయం అయితే పెడతా ఉంటాను కాబట్టి ఖచ్చితంగా చూస్తున్నది. థ్యాంక్ యూ.